హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చేద్దాం. ఇప్పుడు రాశుల్లో 7వ రాశి అయిన తులారాశి. తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో, వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉండబోతుందో కొంచెం అది కూడా చెప్పండి. తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరనుకుంటున్నారు? సీనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు అంత బాగుంటుంది జాతకం. అందువలన తులారాశి వారికి త్రాచను ఎందుకు పెట్టాడు? బ్యాలెన్స్. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా సమానంగా చూసే గొప్ప గుణం తులారాశి వారికి ఉంటుంది. కాకపోతే దూల నోరు కూడా ఉంటుంది వీళ్ళకి. ఏంటంటే వితండవాదాలు చేస్తారని అంటారనమాట. కాబట్టి ఈ యొక్క ఒక్క లక్షణాన్ని కనుక మార్చుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ తులారాశికి ఇప్పుడు ప్రస్తుతం ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి శని వక్రించున్నాడు. శత్రువులపై ఆధిపత్యం. ఇనుము వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వెల్డింగ్ షాపులు, మేస్త్రి పనులు సెంటరింగ్ ఉంటుంది కదా, కోటీశ్వర్లు అయిపోతారు. పంచమ రాహు, పిల్లలు ఏడిపించుకు తినేస్తారు. అందువలన వాళ్ళ బాధలు భరించలేక వీళ్ళ హాస్టల్లో పడేస్తారు. లాభంలో ఉన్నటువంటి కేతువు శుక్రుడు, స్త్రీల వలన లాభాలే లాభాలు. కేతువు మంచిగా భక్తి క్షేత్రాలు తిరుగుతారు. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళ చెయ్యని తప్పులకి వీళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతారు. వీళ్ళ తప్పులు చేయరు పాపం. ఇంకోళ్ళతో జాతకాలు చెప్పించుకుని గొడవ పడుతుంటారు, అంతేనా? గొడవ పడుతుంటారు. వీళ్ళ ఫాదర్స్ ఏం చేస్తారంటే కొంతమంది సెకండ్ సెటప్లు పెట్టుకుని ఇద్దరిద్దరు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ, ఇద్దరు పిల్లలకి 12 ఎకరాల ల్యాండ్ ఉందనుకో, 6 ఎకరాలు వీళ్ళకి 6 ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళని చదివించడం కోసం 6 ఎకరాలు అమ్మబోయి, పోనీ వీళ్ళ పేరెంట్స్ ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళ తండ్రి గారు వెళ్ళి 6 ఎకరాలు బ్రోకర్ గాడికి అమ్ముతారు. ఆ బ్రోకర్ గాడు దుష్టుడైనటువంటి బ్రోకర్ గాడు మందు రాయించేసి 50,000 చేతిలో పెట్టి మిగతాదంతా దొబ్బేసి యువతల 6 ఎకరాలు కూడా అండర్స్టాండింగ్ ఎంఓయూ రాయించేసుకొని అది తీసుకెళ్ళి కోర్టులో వేసి స్టే పెట్టి ఇలా ప్రాబ్లమ్స్ కోసం ఈ తులారాశి వాళ్ళు తిరుగుతున్నారంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. తాము చేయని తప్పుకి, తమ పేరెంట్స్ చేసిన తప్పుకి బలైపోయినటువంటి బలి పశువులు తులారాశి వారు ఈ నెలలో కోర్టుల చుట్టూ పిలుపులు వస్తాయి. అంటే కోర్టు వివాదాల్లోనూ, మనుషుల వ్యక్తిగత జీవితాల్లోనూ, మధ్యవర్తుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. అయితే తులారాశి వారి కుజుడు ఇప్పుడు ప్రస్తుతం అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత తీరిపోతాయి. ఎందువలనంటే భాగ్యంలో కుజుడు వస్తున్నాడు. స్థలాల రేట్లు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా కొంచెం పుంజుకుంటాయి వ్యాపారాలు. వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటంటారు? తులారాశి వారికి ఎప్పుడు అదృష్ట సంఖ్య 6, తర్వాత 5 మిత్ర సంఖ్య. ఆ తర్వాత వీళ్ళు పూజించాల్సినటువంటి దైవం రంగేమో తులారాశి వారికి పింక్. కేసీఆర్ గారు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తారో తెలుసా నీకు? ఆ దేవుడిని పూజ చేయాలి. ఏ గుడికి వెళ్తారైనా కేసీఆర్ గారు ఎక్కువ? నోబడి నోస్. మరి మన రాష్ట్రం యొక్క ప్రధాన ముఖ్యమంత్రి గారు దేనికి వెళ్తారు? మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారో దేనికి తెలియదు. అందువలన అది సీక్రెట్ అనమాట. అని ఏమంటే మేము చేస్తామండి కేసీఆర్ గారికి ఏమో హోమాలు, రాజశ్యామల హోమం, ఈ హోమం ఆ హోమం అని పబ్లిసిటీలు ఇచ్చుకోమంటే ఇచ్చుకుంటారు. కానీ ఆయన వెళ్ళే గుడికి ఎవరు చెప్పరు. ఆయన వెళ్ళేటటువంటి శుక్రుడు ఎప్పుడు కూడా ఆయన చక్కగా లక్ష్మీదేవి గుడికి వెళ్తాడు. ఆయన మహాభక్తుడు, శివభక్తుడు ఆయన. అందువలన చక్కగా శ్రీశైల మల్లీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళాలి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. ఈ క్షేత్రానికి వెళ్ళి మనం కనుక దర్శనాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న దోషాలకి ఏ గుడి సందర్శిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ మల్లీశ్వర స్వామి. ధన్యవాదాలు.